తుక్కల జాబ్ చేయలేకపోతున్నారు నేను. చేయకుండా మరీ అడక తింటావా? లేదు, నేను ఒక సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టి దానికి నేను బాస్ని అవుతాను. ఎడారిలో వాటర్ కావాలని కోరుకుంటున్నావు, కష్టమేమోరా. షెట్, ఇంట్లో మ్యాచెస్ చూస్తున్నారంట. ఏం లైటర్స్ లేవా? ఇడియట్. నేను ఏమన్నారా, తను అలా తిట్టేసిపోయింది. ఎందుకు వస్తారు ఆఫీస్కి అసలు మీరు? మా ప్రాణాలు తీయడానికి ఇచ్చిన టాస్క్ ఏది కంప్లీట్ చేయట్లేదు. ప్రతి వర్క్ ఇన్కంప్లీట్గానే ఉంది. సాఫ్ట్వేర్ జాబ్ అంటే సంతలో కూరగాయలు అమ్మడం అనుకున్నావా? ఎందుకు వస్తారు మా ప్రాణాలు తీయడానికి? వెళ్ళి వంట చేసుకోండి. విశ్వ, ఐహెచ్ఓకి సంబంధించిన మీటింగ్ ఉందో లేదో ఒకసారి కనుక్కొని చెప్పు. ఓకే సార్. నౌ యూ కెన్ గో. ఓకే సార్. విశ్వ, అది శృతి ఫైల్ తీసుకుంటావు సార్ లోపలికి. యా. సార్ ఫైల్. నౌ యూ కెన్ గో. శృతి, నేను డ్రాప్ చేస్తా, నువ్వు నాతో పాటు వచ్చి. పర్లేదు సార్, నేను వెళ్తాను. నో యూ హ్యావ్ టు కమ్. మరీ మొహమాట పెట్టేస్తున్నాడు రా, ఒప్పుకుంటది కావచ్చు. ఒప్పుకున్నదిరా. ఏ అటు చూసావా? ఓకే, లెట్స్ గో. మనం ఇన్ని రోజుల నుండి వర్క్ చేస్తున్నాం కదా, ఏ రోజైనా తీసుకెళ్ళాడా అసలు? దాన్ని అయితే అడిగి మరీ తీసుకెళ్తున్నాడు. అంతేనే, దాని టైం అట్లా నడుస్తుంది. వచ్చిన కొత్తలోనే బాస్ను పడేసింది. ఫ్రెషర్ కదా, గెస్ట్ హౌస్ తీసుకెళ్తుండేమో. పాప కొత్త కదా, వర్క్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తలేదు. వీడెళ్ళి నేర్పిస్తాడేమో. కలయా నిజమా తొలి రేయి హాయి మహిమా. కలయా నిజమా తొలి రేయి హాయి మహిమా. కారులో షికారుకెళ్ళే పాల బుగ్గల పసిదేతాన బుగ్గ మీద గులాబీ రంగు ఎలా వచ్చినో. ఏంటి శృతి, డల్గా ఉన్నావు? చూసే, నువ్వు పంపించావుగా మెయిల్. ఏం ప్రాబ్లం? నా చుట్టూ ఉండే మనుషులు, వాళ్ళ బిహేవియర్ నాకు నచ్చట్లేదు సార్. నాకే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో నాకెందుకో ఈ జాబ్కి నేను అన్ఫిట్ అనిపించింది. అందుకే ఆ మెయిల్ పెట్టాను. అంతా ఫేక్ పీపుల్స్. ఇలాంటి వాళ్ళ మధ్య నేను వర్క్ చేయలేను సార్. దిగు సార్. పర్లేదు, దిగు.
థ్యాంక్స్. పర్వాలేదు, తీసుకో. రాత్రికి కూడా చీకటి అంటే భయం అనుకుంటా, అందుకే చంద్రుని తోడు తెచ్చుకుంటుంది. మనుషులకు కూడా కష్టాలంటే భయం ఉంటుంది, మనం కూడా ధైర్యాన్ని తోడు తెచ్చుకుంటే ఎంత బాగుంటుందో కదా. శృతి, నువ్వు జాయిన్ ఎన్ని రోజులు అవుతుంది? 2 weeks సార్. 2 weeksలోనే జాబ్కి ఫిట్టా అన్ఫిట్టా డిసైడ్ చేసేసావు అనమాట. 60 మెంబర్స్లో బెస్ట్గా సెలెక్ట్ అయిన నువ్వు ఇంత త్వరగా ఇలాంటి డెసిషన్ తీసుకుంటాను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సార్ అది ఇందాకేదో అన్నావు, ఫేక్ పీపుల్ అని. యా, ఫేక్ అన్నావు కదా. శృతి, 2 నిమిషాలు ఫ్రెండ్ లేకుండా బ్రతకగలం, లవర్ లేకుండా బ్రతకగలం, పేరెంట్స్ లేకుండా బ్రతకగలం, అసలు 2 నిమిషాలు ఈ ప్రపంచంలో ఏ రిలేషన్ లేకుండా బ్రతకగలం. కానీ అదే 2 నిమిషాలు గాలి లేకుండా బ్రతకలేం. వెతికితే పీల్చే గాలిలో కూడా ఫేక్ ఉంటుంది, అలా అని పీల్చడం మానేస్తామా? చూడు శృతి, ఈ ప్రపంచంలో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది, రెండింటిని మనమే బ్యాలెన్స్ చేసుకుంటూ పోవాలి. అంతేగాని వెనకడికి వేస్తే ఎలా? ఇంకా పర్సనల్ ప్రాబ్లమ్స్ అంటావా? లైఫ్ అనేది ఒక క్వశ్చన్ మార్క్ లాంటిది. ఒక చిన్న ఫోటోకి ఇచ్చే స్మైల్ ఆ ఫోటోకు అందాన్నే మార్చేస్తుంది. అదే స్మైల్ మనం లైఫ్ లాంగ్ మెయింటైన్ చేస్తే మన లైఫ్ ఇంకెంత అందంగా ఉంటుంది. శృతి, నమ్మకం అనే నీరు ఉన్నంత వరకు చెట్టు ఎప్పుడు పచ్చగానే ఉంటుంది. సంకల్పం అనే బలం ఉన్నంత వరకు మనిషి ఎప్పుడు గెలుస్తూనే ఉంటాడు. మేఘాలు అడ్డుపడినంత మాత్రాన సూర్యుడు వెలుగేం తగ్గదు. ఎవరో ఏదో అనుకుంటున్నారని నువ్వు రిజైన్ చేయడం ఎంతవరకు కరెక్టు? మనం తీసుకునే నిర్ణయాలు మన జీవితం మొత్తాన్ని ప్రభావితం చేస్తున్నప్పుడు ఇంకా కేర్ఫుల్గా, ఇంకా పీస్ఫుల్గా డెసిషన్ తీసుకోవాలి కదా. దృష్టి బాధలపైన కాకుండా పరిష్కారాలపైన ఉంచు, నీకు సొల్యూషన్ దొరుకుతుంది. అసలు అమ్మాయిలు ఉద్యోగాలు చేయడమే తక్కువ, అందులో నీలాగా టాలెంట్ ఉన్న అమ్మాయిలు మా కంపెనీ వదులుకోలేక చెప్తున్నాను. ఒకసారి ఆలోచించు. లేట్ అయినట్టుంది, వెళ్దామా? We will meet in the office tomorrow and we'll continue the work, sir. Okay. Take care. ఏంటి బాస్ ఇంకా రాలేదు? నైట్ అవుట్ చేసి అలసిపోయారా? మనం బాసును తప్పుగా అర్థం చేసుకున్నాంరా. చా, ఇది వినాన్రా. సార్, గుడ్ ఈవినింగ్ సార్. విశ్వ, టుమారో మీటింగ్ కన్ఫర్మ్ అయింది సార్. సరే నేను తర్వాత మాట్లాడతాను. ఓకే శృతి, ఎట్ కంఫర్ట్. ఓకే సార్. వెతికితే పీల్చే గాలిలో కూడా ఫేక్ ఉంటుంది, అలా అని పీల్చడం మానేస్తామా? అసలు అమ్మాయిలు ఉద్యోగాలు చేయడమే తక్కువ, అందులో నీలాగా టాలెంట్ ఉన్న అమ్మాయిలు మా కంపెనీ వదులుకోలేక చెప్తున్నాను. ఒకసారి ఆలోచించు. మనం భాషను చాలా తప్పుగా అర్థం చేసుకున్నాం రా. మీకు ఒకరి జీవితాన్ని కొంచెమైనా ప్రభావితం చేసే శక్తి ఉంటే వెంటనే ప్రయత్నించండి. ఇప్పటి సమాజానికి ఇది చాలా అవసరం.